డాక్టర్ అజూస్పర్మియా అంటే ఏంటి? దానికి ట్రీట్మెంట్స్ ఏంటి? జనరలీ ప్రతి మనిషిలో ఉన్న పర్సెప్షన్ ఏంటంటే నార్మల్‌గా నాకు సెమెన్ బయటకొస్తుంది. దాని అర్థం ఏంటంటే దాంట్లో స్పెర్మ్స్ ఉన్నాయని చిన్న మిస్‌కన్సెప్షన్ ఉంటుంది. సెమెన్, స్పెర్మ్ 2 డిఫరెంట్. సెమెన్‌లో స్పెర్మ్ అనేది ఒక పార్ట్. సెమెన్ అనే దాంట్లో హైయెస్ట్ ఫ్లూయిడ్ కాంట్రిబ్యూషన్ మనకి ప్రోస్టేట్ నుంచి ఉంటుంది, సెమెనల్ వెసికల్స్ నుంచి ఉంటుంది, అండ్ పీనిస్లో ఉన్న రకరకాల గ్లాండ్స్ ఉంటుంది. స్పెర్మ్ అనేది ఓన్లీ 2% ఉంటుంది. 98% వేరే వేరే రకాల ఫ్లూయిడ్స్తో తయారవుతుంది సెమెన్ అనేది. సో జనరల్ ఎప్పుడన్నా నువ్వు ఒక స్పెర్మ్ టెస్ట్ చేయించుకొని పోతే అజోస్పర్మియా చూస్తారు. చూడంగానే అదేంటి, ఐఎమ్ హ్యావింగ్ రెగ్యులర్ సెక్స్, నాకు నార్మల్ సెమెన్ బయటకు వస్తుంది, ఎట్లా జీరో ఉండే ఛాన్సెస్ ఏంటి అని రెగ్యులర్ వీళ్ళు ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంటారు. సో దీంట్లో ఏంటంటే నార్మల్ సెమెన్లో స్పర్మ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఉండకపోతే దాన్ని ఎజోస్పర్మియా అంటాం. ఎజోస్పర్మియాకి 3 డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఒకటి అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా. అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటే ఏంటంటే లోపల తయారవుతుండొచ్చు, బయటకు వచ్చే పైప్ లైన్ ఉంటుంది, ఓకే, అది బ్లాక్ అయి ఉండొచ్చు ఎనీ చిన్న ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, కంజెనిటల్ అంటే పుట్టినప్పటి నుంచి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కానీ బ్లాక్ అవుతుంది. సో ఇది చాలా సింపుల్ కేస్, అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటాం. రెండోది నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా. అంటే ప్రొడక్షన్లోనే ప్రాబ్లం ఉంది, అంటే పుట్టుకతోనే రకరకాల హార్మోన్స్ సరిగా లేకపోవడం వల్ల. కానీ లక్కీ థింగ్ ఏంటంటే అన్నిటికీ ఒక ఆన్సర్ అయితే డెఫినెట్లీ ఉంది.